దేవుని నామానికి వందనాలు. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృప చూపించినందుకు వేలాది వందనాలు. మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకొచ్చిన విషయాలు, మోషే యొక్క జీవితం గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. అందరికీ గుర్తుందని ఆశించుచున్నాను. మనం పోయిన రోజు చెప్పి ఆపిన విషయం, ఆదివారం రోజే మనం ఆపింది. మనం చూసుకున్నది మోషే యొక్క నాయకత్వం గురించి చూసాం. మోషే యొక్క నాయకత్వం, అదే రీతిగా మోషేని దేవుడు ఎంచుకోవడం వలన మోషే ఏం చేశారు? దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క విషయం ప్రజలకి చెప్పి, ప్రజల యొక్క విషయం దేవునికి చెప్పి, ఒక మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేల్ ప్రజలను దేవుని యొక్క సన్నిధిలో ఏం చేసేవాడు? ఆత్మీయతలో నడిపించుకునేవాడు. అదే రీతిగా మనం కూడా ఏం చేయాలి? మధ్యవర్తిగా ఉండి, దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండి ఏం చేయాలి? ప్రజలను నడిపించుకు తీసుకువెళ్ళాలి. అంటే ఒక బండిలో షాక్ అబ్జర్వర్లా పనిచేయాలి. బండిలో చూసారా స్ప్రింగ్లా ఉన్నది, షాక్ అబ్జర్వర్ అంటారు. బండికి టైర్కి అదేమై ఉంటుంది? మధ్యవర్తిగా ఉంటుంది. అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏం చేయాలి? ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రజలకు దేవుని యొక్క విషయం చెప్పి, దేవుని యొక్క విషయాన్ని ప్రజలకి చెప్పి మనం ఏం చేయాలి? ప్రోత్సాహపరిచి నడిపించుకోవాలి. అందుకే బైబిల్ చెప్తున్నది, ఎంచబడిన వాళ్ళు అనేకులు, కానీ కొద్ది మంది మాత్రమే ఎంచబడినట్టుగా దేవుని యొక్క పనిని చేసుకునేది. అందరికీ వినిపిస్తుంది కదా? ఓకే, ఆ విషయంతోనే మనం చెప్పి ముగించుకొని వెళ్ళింది. ఈరోజు మనం చూద్దాం మోషే మోషే యొక్క జీవిత అనుభవంలో మనం చూసుకునేది నిర్గమకాండం 34వ అధ్యాయం 27వ వచనం. చూసారా, నేను ఇశ్రాయేలుతో మోషేకితో చెప్తున్న మాట, ఇశ్రాయేలీలతో దేవుడు ఏం చేశారు? నిబంధన చేసుకున్నారు. ఆ విషయాలను ఏం చేసుకోమన్నారు? రాసుకోమని చెప్పారు. లేకపోతే మోషే ద్వారా పాత నిబంధనలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా నిబంధనగా ఇశ్రాయేల్ ప్రజలకి ఇవ్వబడ్డది. మోషే ద్వారా దేవుడు రాయించిన నిబంధనలే వ్యవస్థగా పాత నిబంధన గ్రంథాల్లో మనం చూసుకునేది. మోషే ద్వారా రాయబడిన 5 గ్రంథాలు, మొదటి 5 గ్రంథాలు మోషే ద్వారా రాయబడినది. అందులో వ్యవస్థ గురించి అన్ని విషయం రాయబడి ఉన్నది. ఆ వ్యవస్థ విషయం గురించే ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రాయబడి ఉన్నది. కానీ మోషే రాసినది కేవలం 5 గ్రంథాలే. అయితే నేను చెప్పొచ్చిన మాట, ఇక్కడ మనం చదివిన 27వ వచనంలో మోషేకి దేవుడు చెప్పిన నిబంధనలన్నీ కూడా మోషే ఏం చేసుకున్నాడు? రాసుకున్నాడు. అది నిబంధనగా, వ్యవస్థగా ఇశ్రాయేల్ ప్రజలకి ఏం చేశారు? దేవుడు ఇచ్చారు. ఆ నిబంధనలన్నింటినీ కూడా మోషే ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలకు నేర్పించుచుండేవాడు, బోధించుచుండేవాడు. ఆ నిబంధన ప్రకారమే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అంగీకరించేది. వారి యాగములను, బలులను, వారు చేసిన ప్రతి క్రియలను అన్నిటినీ కూడా వ్యవస్థ ద్వారానే ఏం చేసేది? సరిదిద్దేది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు పిలిచిన కారణం ఏంటి? క్రమశిక్షణలోకి తేవడానికి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా సరి చేయడానికి. దానిని ఉపయోగించింది ఎవరు? మోషేని దేవుడు ఉపయోగించారు. అందుకే అక్కడ చెప్పిన మాట, నేను ఇశ్రాయేల్ ప్రజలతో నిబంధన చేశాను, ఉడంబడిక చేశాను. నిబంధన అన్న పద ప్రయోగం మనం ఎలాగా 2 మనుషులతో నిబంధన ఉడంబడి చేయొచ్చు. ఉదాహరణకి మీకున్న పొలం, మీరు పొలంలో పని చేయలేకపోతున్నారు. దానివల్ల మీరు పొలం ఇంకొక మనిషి చేతికి ఇచ్చి ఏం చేస్తారు? మీరు ఈ పొలంలో ఏం చెయ్యండి? ఏవైనా పండించండి.
పండించిన తర్వాత నాకు కొంత వాటా, నీకు కొంత వాటా. 100 బస్తాలు బియ్యం వచ్చినాయి అనుకోండి, 100 బస్తాలు పండినాయి అనుకోండి, 50 నాకు 50 నీకు అని చెప్పి ఏం చేసుకుంటారు, నిబంధన చేస్తారు, అగ్రిమెంట్ చేస్తారు. కొన్ని చోట్ల అగ్రిమెంట్ చేసినప్పుడు 75 బస్తాలు నావి, 25 నీది. అలా మనుషుల మధ్యన ఏం చేస్తారు, నిబంధన చేస్తారు. అదే రీతిగా భార్య భర్త నిబంధన చేస్తున్నది. వివాహ సమయంలో భార్య భర్తలు ఏం చేస్తున్నారు, నిబంధన చేస్తున్నారు. ఏమని? భర్త భార్యతో చెప్తున్న మాట, నేను నిన్నేం చేస్తాను, నా భార్యగా నేను నిన్ను అంగీకరించుచున్నాను. దేవుని యొక్క లేఖనం చెప్పిన ప్రకారముగా దుఃఖములో, కష్టములో, వేదనలో, అన్ని విషయములో మరణం వరకు నేను నీకేం చేస్తా, సహాయకునిగా ఉండి అన్ని విషయం సదుపాయపరిచి నీకేం చేస్తాను, అండగా దండగా ఉండి నిన్నేం చేస్తాను, అన్ని విషయంలో సహాయం చేసుకొని నడిపించుకు తీసుకెళ్తానని భార్యయు భర్తయు ఏం చేస్తారు, దేవుని యొక్క ప్రజల సముఖముగా నిలబడి, సంఘం మధ్యలో నిలబడి, దేవదూతల సాక్ష్యముగా ఉండి ఏం చేస్తారు, నిబంధన చేస్తారు, లేకపోతే మాట ఇస్తారు, అగ్రిమెంట్ చేస్తారు. ఉన్నారా? మనుషుల మధ్య తీసుకున్న ఉడంబడి అది స్నేహబంధముతో కలబడి ఉన్నది. భార్య భర్తకు ఉన్న నిబంధన కూడా ఏమవుతున్నది, అది కూడా స్నేహబంధానికి కల్పించేది. కానీ దేవునికి మనుషులకు మధ్యగా ఉన్న నిబంధన కూడా ఇదే రీతిగా ఉన్నది. అందుకే ఒక మనిషి రక్షణ పొందితే, యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తే ఆ మనిషి ఏం చేస్తున్నారు, దేవునితో ఉడంబడిక చేస్తున్నాడు. ఏమని? దేవా, నేను నీ మాట ప్రకారంగా ఏం చేస్తా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకున్నా, నీతో కలిసి జీవిస్తే నీ కొరకు, మరణిస్తే నీ కొరకు, ఊపిరి పీరిస్తే నీ కొరకు, చావైతే నీ కొరకు, ఏవైనా నీ కొరకు. అవునా? ఆ నిబంధన దేని ద్వారా? బైబిల్ గ్రంథములో రాసిన వ్యవస్థ ద్వారా. ఉన్నారా? నిబంధన చెయ్యాలంటే ఏముండాలి? వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ లేకుండా ఎవరు ఎప్పుడు కూడా ఏం చేయలేరు, నిబంధన చేయలేరు. అవునా? మనము కోర్టులో నిబంధన చేయడానికి, అగ్రిమెంట్ రాయడానికి వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ కాగితం ఉంటుంది. మామూలు కాగితంలో రాసి పెడితే అదేమవ్వదు, చల్లదు. దానికి ఏం కావాలి? అగ్రిమెంట్కి సంబంధించిన పేపర్ కావాలి. అదే రీతిగా దేవుని యొక్క రాజ్య సంబంధించిన అగ్రిమెంట్లో వ్యవస్థే, దేవుని యొక్క వాక్యమే మనకేమవుతున్నది, ఆధారం అవుతున్నది. అందుకే ఇక్కడ మోషేతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నిబంధన నేను ఇశ్రాయేల్ ప్రజలతో చేస్తాను, కానీ వీటన్నిటిని నువ్వేం చేసుకో, రాసి ఉంచుకో. ఉందా? 27వ వచనం 27వ వచనంలో అది చెప్పబడినది. చూడండి, జాగ్రత్తగా చూడండి. దేవుడు చెప్పిన మాటలన్నిటినీ కూడా రాసి పెట్టుకో. ఉందా? ఉందా? ఉందా లేదా? ఉన్నదా లేదా? 27వ వచనం ఒకసారి చదవండి. ఈ వాక్యములను రాసుకోము, ఈ వాక్యమును బట్టి నీతోను ఇశ్రాయేలుతో ఉడంబడిక. చూసారా? రాసుకోమని చెప్తున్నారు. రాయడానికి ఉన్న కారణం ఏంటి? రాసినదే మనకి ఏమవుతున్నది, మనకి కూడా ఇది సహాయకముగా వాడబడడానికి సహాయపడినది. అందుకే మోషే ద్వారా దేవుడు ఏం చేశారు, ఉడంబడికలన్నిటినీ కూడా రాయించారు, అగ్రిమెంట్ని రాయించారు. ఆ అగ్రిమెంట్ని రాయించడానికి దేవుడు మోషేని వాడుకున్నారు.
అందుకే మోషే ద్వారానే దేవుడు ఆరాధన విధానాన్ని చెప్పింది. మోషే ద్వారానే దేవుని ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తు దేశం నుంచి రప్పించింది. మోషే ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు చేసింది. మోషే ద్వారానే ప్రజలకి నాయకత్వాన్ని నడిపించింది. మోషే ద్వారానే ప్రత్యక్ష గుడారాన్ని కట్టించింది. మోషే ద్వారానే దేవుడు ఏం చేశారు, ఇశ్రాయేల్ ప్రజలను సిద్ధపరిచింది. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, ఉడంబడిక చెయ్యాలి అంటే చిన్న విషయం కాదు. దానికి ఏముండాలి, సిద్ధపాటు ఉండాలి. అవునా? వివాహం చెయ్యాలి అంటే అబ్బాయికైనా అమ్మాయికైనా ముందేముండాలి, వివాహం చేయడానికి ఒక ఇష్టం ఉండాలి, సిద్ధపాటు. లేకపోతే నేను ఉదాహరణకి ఒక అబ్బాయి వివాహం చేసుకోవాలని ఆశపడుచున్నాడు, కానీ ఆయన వివాహం చేసేటప్పుడు ఏం ఆలోచిస్తాడు, నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక బండి ఉండాలి, నాకు ఒక ఉద్యోగం ఉండాలి. ఆయన అన్నిటినీ సిద్ధపరిచిన తర్వాతనే ఏం చేశాడు, వివాహం చేశారు. అలా చేయడం వలన ఏమవుతుంది, వారి వివాహిక జీవితము శ్రేష్టతగా ఉండగలిగేది. అదే రీతిగా దేవునితో మనం ఉడంబడిక చేసినప్పుడు మనం తీసుకున్న నిర్ణయాన్ని చివరి వరకు ఏం చెయ్యాలి, నిలబెట్టి తీరాలి. ఈ కాలంలో చాలామంది దేవునికి నమ్ముకొని ఉడంబడిక చేస్తున్నారు, కానీ కొన్ని పరిస్థితులు జీవితంలో వచ్చినప్పుడు ఉడంబడికను విడిచిపెట్టి దేవునికి ఇచ్చిన మాటను వదిలి వారికి నచ్చిన విధానంగా మార్పు తీసేసుకుంటున్నారు. అవునా? కొందరు వివాహం చేసిన తర్వాత కూడా చేసే పని అలాగే కదా. వివాహం చేసిన తర్వాత వారికి కొన్ని విషయాలు నచ్చలే, కొన్ని విషయాలు వారికి అనుకూలంగా రాలే, కలిసి రాలే. ఏం చేస్తున్నారు, వెంటనే వచ్చిన ఆలోచన ఏంటి, ఏదైనా విధానంగా ఈ వివాహాన్ని ఏం చేసేద్దాం, వదిలేద్దాం, విడాకిచ్చేద్దాం, ఇది నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏం చేస్తున్నారు, ఉడంబడికను చులకగా చూస్తున్నారు. అందుకే దేవుడు మోషే చేత చెప్పారు, ఉడంబడికను ఏం చేయలేరు, విరగొట్టలేరు. దానికి కారణం కాబట్టే మోషేతో దేవుడు చెప్తున్న మాట, ఈ ఉడంబడిక మాటలన్నింటినీ కూడా నువ్వేం చేసావు, వ్యవస్థగా రాసి పెట్టేయి. అలాగైతే ఉడంబడికను దేవునితో ఉడంబడిక చేసిన, భార్య భర్తతో ఉడంబడిక చేసిన దాన్ని ఏం చేయలేం, ఇరగొట్టలేం, దాంట్లో నుంచి మనం తప్పిపోలేం. ఒక ప్రశ్న ఈరోజు నేను మీకు అడుగుతాను, పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న, పెళ్లి చేసుకున్న వాళ్ళకే, చేయలేని వాళ్ళకి కాదు, పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒక ప్రశ్న, జవాబు చెప్పాలి. ఉన్నారా అందరూ? మీరందరూ భర్తలందరూ కూడా భార్యకి ఉడంబడిక చేశారు, అవునా? ఒకవేళ మీకు ఒక అవకాశం దొరికింది, దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తారు, ఈ ఉడంబడిక నుంచి తప్పి వేరే ఒక్కరితో ఉడంబడిక చేయడానికి అవకాశం దొరికితే ఎంతమంది ఇప్పుడున్న భార్యను కట్టుకుంటారు? జానయ్య గారు సింపుల్గా చెప్పేశారు. ఒకవేళ ఒక అవకాశం దేవుడు ఇస్తే, ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న ఉడంబడికను తీసేసి కొత్త ఒక ఉడంబడిక ఇస్తాను, మీకు నచ్చిన ఒక మనిషికి పెళ్లి చేసుకో అని చెప్పితే ఇప్పుడు మీకున్న భార్యకి మీరు పెళ్లి చేస్తారా? ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పట్లే. కానీ దేవుడు అలాగే ఇవ్వరు. నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే, ఒకసారి దేవునికి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి చూసే పని లేదు. అందుకే ఏం జరిగింది, మోషే ద్వారా వచ్చిన ఉడంబడిక విధానం ఏమవ్వలే, ప్రజలు పూర్తి చేయలేకపోయారు, నెరవేర్చలేకపోయారు, దానిని ఏం చేయలేకపోయారు, సక్రియంగా తీసుకువెళ్ళలేకపోయారు. లేకపోతే అందులో ఏం కాలే, పూర్ణత కనబడలే. దాని మూలంగా ఏం జరిగింది, యేసుక్రీస్తు వారు రావాల్సిన ఉద్దేశం వచ్చింది. ఉన్నారా? అందుకే యేసయ్య కొన్ని సందర్భాల్లో చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను వ్యవస్థలను కొట్టివేయుటకు రాలేదు, కానీ వ్యవస్థలను నేనేం చేయడానికి వచ్చాను, నెరవేర్చడానికి వచ్చాను.
అందుకే యూదులు చాలాసార్లు యేసయ్యని పొడిచి పొడిచి వేదన పరిచేవారు. ఎందుకో తెలుసా? యేసయ్య చేసిన ఒక్కొక్క పరిచర్య వ్యవస్థలను కొట్టివేసినట్టుగా వాళ్ళకి అనిపించింది. ఉదాహరణకి చెప్పుతా, శనివారం రోజున ఆరాధన సబత్తు అని చెప్తున్నారు కదా. యేసయ్య సబత్తు ఉన్న రోజున స్వస్థతలు చేసేవారు. యేసయ్య సబత్తున్న కాలములో లేకపోతే శనివారం రోజున విశ్రాంతి కలిగిన దినమున యేసయ్య ఏం చేసేవారు? స్వస్థపరిచేవారు, విడిపించేవారు, పాపము క్షమించేవారు. ఇవన్నీ చేసినప్పుడు యూదులు ఏమనుకున్నారో తెలుసా? యేసయ్య దేనిని నెరవేర్చటలేదు, వ్యవస్థను నెరవేర్చటలేదు అనుకుంటున్నారు. ఏమైంది శ్రీధర్? శ్రీధర్ ఏమైంది? వినిపించట్లేదా? ఓకే, మీరు కట్ చేయండి. శ్రీధర్ మీరు కట్ చేయండి. ఓకే, వినిపిస్తుంది అందరికీ? వినిపిస్తుంది అందరికీ? ఎవరేం చెప్పలే? ఓకే ఓకే, రైట్ 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 ఓకే, నేను చెప్పొచ్చిన మాట ఎక్కడొచ్చి అందరు వచ్చారా? ఓకే, ఓకే, నేను చెప్పి వచ్చినది మోషే ద్వారా దేవుడు ఏం చేశారు? వ్యవస్థనిచ్చారు. కానీ ఆ వ్యవస్థను ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయలేకపోయారు? పూర్తిపరచలేకపోయారు, లేకపోతే నెరవేర్చలేకపోయారు. దానిని ఏం చేయలే, దేవుడు అనుకున్న విధానంగా వారు ఏం చేయలేకపోయారు? పూర్తిపరచలేకపోయారు. దాని ద్వారా ఏం జరిగింది? యేసయ్య దానిని పూర్తిపరిచే విధానంలో రావాల్సి వచ్చింది. అయితే యేసయ్య దానిని పూర్తిపరిచే విధానములో యూదులు వాటిని ఏం చేయలేకపోయారు? అంగీకరించలేకపోయారు. ఉదాహరణకి విశ్రాంతి కలిగిన దినాన యేసయ్య స్వస్థతలు చేసేవారు. ఉన్నారా? విశ్రాంతి కలిగిన దినాల్లో యేసయ్య ఏం చేసేవారు? స్వస్థపరిచేవారు, విముక్తి ఇచ్చేవారు. అవునా? ఇవన్నీ చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు యూదులు వాటిని ఏం చేయలేకపోయారు? గ్రహించలేకపోయారు. అందుకే వారు కొన్ని సందర్భాల్లో యేసయ్యను రాయ కొట్టడానికి, యేసయ్యతో వ్యతిరేకంగా మాట్లాడడానికి సన్నివేశాలు ఏర్పడింది. కారణం ఏంటి? వారేమనుకున్నారు? యేసయ్య వ్యవస్థను కొట్టేస్తున్నారేమో అనుకున్నారు, లేకపోతే యేసయ్య వ్యవస్థకి ఏం చెయ్యట్లే, ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనుకున్నారు. హలో, యేసయ్య జీవించిన కాలములో ఇశ్రాయేల్ ప్రజలు ఏమయ్యారో తెలుసా? దేవుని కన్నా వ్యవస్థకు ఎక్కువ ప్రేమించడం మొదలెట్టారు. ఉన్నారా నాతో కలిసి? దేనికన్నా ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టారు. దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించడం మొదలెట్టారు? వ్యవస్థని, ధర్మశాస్త్రాన్ని, లేకపోతే ఇచ్చిన కట్టు విధానాల్ని ఎక్కువగా ఏం చేయడం మొదలెట్టారు? ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టారు. అంటే దేవుడు తర్వాతే ఏమొస్తున్నది? వ్యవస్థ వస్తున్నది. కానీ వీళ్ళేమంటున్నారు తెలుసా? వ్యవస్థ తర్వాతే ఏమొస్తున్నదని, దేవుడు వచ్చుచున్నదని. ఈ కాలంలో కూడా కొందరికి అదే ఉంది, ఇదే పిచ్చి. దేవుడు అక్కర్లే, ఏం కావాలి? వ్యవస్థ కావాలి. దేవునికి ప్రాధాన్యత ఉండదు. దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రాధాన్యతను వారు చూసుకోరు. ఏం చూసుకుంటారు? దేవుడు లేనివన్నిటినీ ఏం చేస్తారు? ప్రాధాన్యత ఇస్తారు. అవునా కాదా?
అయితే యేసయ్య ఈ ప్రజలకు ప్రాధాన్యత ఏం చూపించలేదు, దేవుడే ప్రాధాన్యత కలిగేది. అందుకే సబత్ దినమున యేసయ్య స్వస్థతలు చేసే కారణం ఏంటంటే, సబత్ దినము అనగా విశ్రాంతికి ఉన్న దినం. ఆ దినం కేవలం దేవుని కొరకు, దేవుని యొక్క దేవుని వాక్యాలు ధ్యానించుటకు, ఆరాధనకు, వీటన్నిటికీ ప్రాధాన్యతే. కానీ ఆ రోజు ప్రజలు వాటికే కానీ స్వస్థతకు ఏం చేసేది కాదు, చోటు ఇచ్చేటట్టుగా వారు మనసు తోచేది కాదు. లేకపోతే యేసయ్య అక్కడ స్వస్థతలు చేసి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఇశ్రాయేల్ ప్రజలకు ఉడంబడిక చేసిన దానిని ఇంకా బలపరిచేటట్టుగానే యేసయ్య స్వస్థపరిచింది. ఉన్నారా నాతో కలిసి? యేసయ్య సబత్ దినమున స్వస్థతలు చేసేటప్పుడు ఏమవుతున్నది? ఉడంబడిక ఇంకా గట్టవుతున్నది. అంతే తప్ప అదేం కావట్లే, సులువు కావట్లే. కానీ యూదులు వాటిని ఏం చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు, అంగీకరించలేకపోయారు. అందుకే అక్కడ రాయబడిన మాట మీరు చూడాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలోకి వస్తే అక్కడ చూసిన మాట మీరు చూడండి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. అక్కడ మనం చూసినప్పుడు చెప్తున్న మాట మీరు చూడాలి. 8వ అధ్యాయం 6వ వచనం. ఎవరు? యేసుక్రీస్తు వారు. హలో, పాత నిబంధనలో ఉన్న నిబంధన కన్నా యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన నిబంధన ఏం కల్పించింది? శ్రేష్టత కల్పించింది. దాని ద్వారా ఏమయ్యున్నది? పాత నిబంధనలో చెప్పబడిన వాక్యాలు, తర్వాత వాగ్దానాలు, వీటన్నిటినీ కూడా దేవుడు ఏం చేశారు? ఇంకా కొద్దిగా ఏం చేశారు? బలపరిచి, రుజువుపరిచి చూపించారు. పాత నిబంధనలో ఉన్న యాజకత్వం, పాత నిబంధనలో ఉన్న బలియాగాలు, వీటన్నిటినీ ఏం చేశారు? యేసుక్రీస్తు ద్వారా నెరవేరింపు జరిగింది. అయితే నేను చెప్పొచ్చిన కారణం ఏంటంటే, మోషే ద్వారా ఇవ్వబడిన వ్యవస్థ, మోషే ద్వారా ప్రజలకి అందజేసిన ఉడంబడికను కొత్త యేసయ్య ద్వారా ఏం చేసింది? ఇంకా కొద్దిగా శక్తియుక్తముగా ప్రజలలో అదేం చేసింది? అంగీకరణ తీసుకొచ్చింది. దాని వలన ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు ఉడంబడికలో ఉన్న ప్రతి వాగ్దానం, ప్రతి నియమాలు, ప్రతి విధులను యేసయ్య ఏం చేశారు? ఒక్కొక్కటిగా నెరవేర్చేశారు. యేసయ్య నెరవేర్చలేని నియమాలు ఒక్కటి కూడా లేదు. అన్నీ యేసయ్య ఏం చేశారు? నెరవేర్చారు. ఇక మనం ఏం చెయ్యక్కర్లే, వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చెయ్యక్కర్లే. బదులుగా ఏం చెయ్యాలి? యేసయ్యలో ఆశ్రయించుకొని వ్యవస్థ నెరవేరింపును పూర్తిగా దృఢపరిచేసుకొని, యేసయ్య మనకిచ్చిన రక్షణ విధానములో పూర్తిగా ఆశ్రయించుకొని ఏం చెయ్యాలి? దేవుని యొక్క వాక్య నెరవేరింపుతో, విశ్వాసముతో జీవితాన్ని కొనసాగించుకోవాలి. కానీ కొన్ని పరిస్థితుల్లో ఏం జరిగింది? రోమా సంఘములో, అదే రీతిగా వేరే పత్రికలు రాసిన ప్రతి సంఘాల్లో వీళ్ళు ఏం చేశారు? క్రీస్తులో ఉండి, క్రీస్తులో రక్షణ పొంది మళ్ళీ వీళ్ళు ఎక్కడికి బయలుదేరారు? పాత నిబంధన విధి విధానంలోకి బయలుదేరారు. దాని ద్వారా పౌలు గారు ఏం చేశారు? ఈ వెళ్ళిన ప్రజలను మళ్ళీ వాక్యం ఇచ్చి వారిని ఏం చేశారు? తిరిగి రప్పించుకొని తీసుకొచ్చారు. రోమా పత్రిక మొత్తం మీరు చదివితే చూడగలుగుతారు. కొరింథీయులకు రాసిన పత్రిక మొత్తం చదివితే మనం చూడొచ్చు. ప్రజలు ఏమైపోతున్నారు? మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? పాత నిబంధన విధిలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మోషే ద్వారా ఇవ్వబడిన నియమాలన్నింటినీ కూడా, ఉడంబడికనన్నింటినీ కూడా యేసయ్య మళ్ళీ ఇంకా కొద్దిగా ఏం చేయారు? శక్తియుక్తముగా స్థిరపరిచారు. మోషే ద్వారా ఇచ్చిన పాత నిబంధన యేసుక్రీస్తు వారి ద్వారా దానిని ఏం చేయబడది? కొద్దిగా కొత్త చేయబడ్డాది. అవునా? నోకియా మొబైల్ మీ అందరికీ తెలుసు కదా. ఒక 5 సంవత్సరాల క్రితం మనం వాడే మొబైల్ ఎలా ఉండేది? టచ్ ఫోన్ ఉండేదా? ఎవరు చెప్పలే.
ఒక 10 సంవత్సరాల ముందు మనం వాడిన ఫోన్ ఎలా ఉండేది? చిన్న ఫోన్. ఓకే, ఒక 25 సంవత్సరాల ముందు వాడిన ఫోన్ ఎలా ఉండేది? ఒక 50 సంవత్సరాల ముందు ఫోన్ ఉండేది కాదు. అప్పుడు ఏముండేది? టెలిఫోన్ ఉండేది. ఉన్నారా అందరూ? అయితే ఫోన్ కాదు ముందు వచ్చింది, ముందు టెలిఫోన్ వచ్చింది. టెలిఫోన్ వచ్చినప్పుడు ఇదేం చేసేది? ఒక్కొక్క ఇంట్లో ఉండేది, బయటికి తీసుకెళ్లే విధానం ఉండేది కాదు. అప్పుడు ఏం చేశారు? జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేశారు? జ్ఞానం ఉన్న శాస్త్రులు లేకపోతే జ్ఞానం ఉన్న సైంటిస్టులు ఏం చేశారు? అరే, ఇంట్లో టెలిఫోన్ ఉన్న దానిని ఎందుకు మనం చేతిలో పట్టుకు తిరగచ్చు, అలా చేస్తే బాగున్న కదా అని చెప్పి దీనికి ఏం చేశారు? పాత దానిని ఇంకా కొద్దిగా ఏం చేశారు? మార్పు తీసుకొచ్చి కొత్త పరిచి చిన్న చేశారు. అదే డబ్బా ఫోన్. డబ్బా ఫోన్ వచ్చినప్పుడు అందరికి ఏమనిపించింది? ఇది బాగోలేదు, దీనికన్నా ఇంకా కొద్దిగా బాగుంటే బాగున్న టచ్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ప్రతి ఓడి చేతిలో ఫోనే. హలో, ఉన్నారు అందరూ నాతో కలిసి? ప్రతి ఒక్కడి చేతిలో ఉంది ఏమిటి? టచ్ ఫోను. ఈ టచ్ ఫోన్ రావడానికి కారణం ఏంటి? ఎవరో అలెగ్జాండర్ గ్రాహం బెల్ అని చెప్పిన ఒక మనిషి ఏం చేశారు? టెలిఫోన్ని తయారు చేయడం వలన, లేకపోతే ఆ టెలిఫోన్ అన్న విధానం ఏర్పాటు చేయడం వలన ఈరోజు అందరి చేతికి మొబైల్ ఫోన్ రాగలిగింది. అయితే నేను చెప్పొచ్చిన కారణం, మోషే ద్వారా వచ్చిన పాత నిబంధనలో ఉన్న వ్యవస్థలు ఏం చేసింది? యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త నిబంధనకు ఏం కలిగింది? కొత్త నియమము కలిగింది, కొత్త విధానం కలిగింది. హలో, దాని అర్థం పాత నిబంధనను కొట్టివేయండి, ఇసిరివేయండి అది కాదు దాని అర్థం. దాని అర్థం ఇంతే, పాత నిబంధనను యేసుక్రీస్తు వారు ఏం చేసేశారు? ఏది మోషే నెరవేర్చలేకపోయారు, ఏది ఇశ్రాయేల్ ప్రజలు నెరవేర్చలేకపోయారు, అది క్రీస్తు యేసు ద్వారా మనం ఏం చెయ్యొచ్చు? నెరవేరింపు సాధించవచ్చు. అందుకే ఈ కాలంలో ఉన్న కొత్త నిబంధన సంఘం ఏం చెయ్యక్కర్లే, ప్రయాసపడి భారాలు మోసుకొని ఏం చెయ్యక్కర్లే. పాత నిబంధన విధి విధానాలను పూర్తిపరచుకోవడానికి చూడకూడదు. బదులుగా ఎవరి యందు ఆశ్రయించడం మొదలెట్టాలి? యేసుక్రీస్తు వారి యందు ఆశ్రయించడం మొదలెట్టాలి. యేసుక్రీస్తు మీద విశ్వసించడం మొదలెట్టాలి. యేసుక్రీస్తు వారు చేసిన త్యాగముల పైన ఏం చేయాలి? ఆశ్రయించడం మొదలెట్టాలి. ఆ ఆశ్రయం మనల్ని ఏం చేయగలుగుతుంది? మోషే ద్వారా రాయించిన వ్యవస్థ విధి విధానములను, ఉడంబడిక మాటలను, ఉడంబడిక ప్రస్థానములన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా మనలో ఏమవ్వచ్చు? నెరవేరింపు కలగొచ్చు. ఉన్నారా? పాత నిబంధనలో కొన్ని ఆహారములను నిషేధించబడి ఉన్నది. ఉన్నారా లేదా? పాత నిబంధనలో కొన్ని ఆహార విధి విధానాలు ఏమై ఉండేది? కొన్ని తినొద్దు, కొన్ని తినాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏం చెయ్యొచ్చు? యేసుక్రీస్తు వారి యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పాత నిబంధన యొక్క నెరవేరింపు వలన దేనినైనా మనం ఏం చెయ్యొచ్చు? స్తుతులు వందనాలు చెప్పి ఏం చెయ్యొచ్చు? భుజించొచ్చు. ఈ కాలంలో కూడా కొందరికి పిచ్చి ఉంది. ఏ పిచ్చి? భోజన విషయంలో కొన్ని పద్ధతులు. మేము ఇది తినమండి, మేము ఎందుకు తినరండి? లేదండి, మా తాత ముత్తాతల నుంచి మేము మా తాత ముత్తాతల నుంచి మేము ఎప్పుడు ఏం చేయలే, వీటిని ముట్టలేదండి. తినలేదని చెప్పరు, ముట్టలేదండి. ఓకే, ఎందుకమ్మా ముట్టలేదు? మా తాతగారు చెప్పారండి అది ముట్టకూడదని. ఓకే, ఇప్పుడు తాతగారిని పిలుద్దాం. ఏం తాతగారు, ఎందుకండి మీ పిల్లలకి అలా నేర్పించారు? ఈ ఫలానా వస్తువులు ముట్టదు. లేదండి, అవన్నీ అపవిత్రమైనది అండి, అందుకే వాటిని ఏం చేయకూడదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మనిషి కొత్త నిబంధన వ్యవస్థ ప్రకారంగా క్రీస్తును నమ్ముతున్నాడా, పాత నిబంధన వ్యవస్థ ప్రకారంగా తాతని నమ్ముతున్నాడా? ప్రైజ్ లార్డ్ చెప్పండి. ప్రైజ్ లార్డ్ చెప్పరు, నాకు తెలుసు. తాతగారు చెప్పిన మాటే దేవుని మాట కన్నా ముద్దు మాట కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే.
అందుకే యేసయ్యని నమ్మిన తర్వాత కూడా, యేసయ్యని గ్రహించిన తర్వాత కూడా కొన్ని ఆహారం ఏం చేసేస్తున్నారు, వద్దండి ముట్టకూడదండి హలో, యేసయ్యని నమ్మిన తర్వాత దేనినైనా విశ్వాసం ద్వారా ఏం చేయొచ్చు, స్తోత్రం చెప్పి వందనాలు చెప్పి మనం ఏం చేయొచ్చు, భుజించవచ్చు. ఒకటే నిబంధన ఏంటో తెలుసా, దీని మూలంగా ఒక కొత్త విశ్వాసికి ఏం కాకూడదు, అడ్డగింపు కాకూడదు. లేకపోతే కొత్తగా రక్షణ పొందిన మనిషికి అది ఏం కాకూడదు, అడ్డగింపు కాకూడదు. లేకపోతే కొత్తగా వచ్చిన ఒక విశ్వాసిని మీరు తిన్న ఈ ఆహారం వలన ఆయనకి ఏం కాకూడదు, నష్టం కలగకూడదు, ఆత్మీకతలో చావు సంభవించకూడదు, ఆత్మీక విధి విధానంలో నుంచి కొట్టేసి పారిపోయే విధానం నీ వల్ల జరగకూడదు. ఉన్నారా నాతో కలిసి? నేను చెప్తున్న మాట మీకు అర్థమవుతున్నదా? ఉదాహరణకి శ్రీధర్ ఏం చేశారు, ఆయనకి నచ్చింది ఏది, చికెన్ ఎవరికి నచ్చింది, శ్రీధర్కి చాలా నచ్చింది. నేను కొత్త విశ్వాసం అనుకోండి, నేను ఎప్పుడు చికెన్ తినలే, నాకు చికెన్ ఒక రుచి తెలీదు. నేనే కుటుంబం నుంచి వచ్చాను, పంతులు గారి కుటుంబం నుంచి వచ్చాను, కాయగూరలు తినే కుటుంబం మాది. నేను ఏదో విధి విధానంగా యేసయ్య నమ్ముకునేసరికి శ్రీధర్ వెళ్ళిన సంఘంలోనే నేను కూడా వెళ్ళేవాడిని. అప్పుడు శ్రీధర్ గారు ఆ టైంలో ఒకరోజు మధ్యాహ్నం వేళ చికెన్ షాప్లో ఉన్నారు. నేను ఆ త్రోవలో నుంచి నడిచి వస్తున్నాను. వచ్చినప్పుడు నేను ఎవరిని చూశాను, నేను నా చిన్నిపితనంలోంచి నేనేం చేయట్లే, చికెన్ ఎప్పుడు కూడా తినలే. అంటే నా సిద్ధాంతంలో ఏముంది, చికెను మా కుటుంబ తరగతిలోంచి నేను తినలేదు. నేను కూరగాయలు తిన్న మనిషిని. కానీ నేను వెళ్తున్న సంఘ బిడ్డ ఒకడు ఎక్కడ ఉన్నాడు, చికెన్ షాప్లో ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో శ్రీధర్ ఏం చేయకూడదు, చికెన్ కొనకూడదు, ఆ రోజు కొనకూడదు. ఆ రోజు కొనకుండా ఆయనతో ఏమైనా లేదండి, ఇక్కడ మామూలుగా వచ్చానండి కొద్దిగా చూసుకోవడానికి. తర్వాత ఈ మనిషికి చెప్పి నేర్పించాలి. అయ్యా ఈయనకి చెప్పి నేర్పించండి, మనం ఏం చెయ్యొచ్చు, వాక్య విధి విధాన ప్రకారంగా మనం ఏం చెయ్యొచ్చు, ఏ ఆహార విషయమైనా ఏం చెయ్యొచ్చు, తినొచ్చు. హలో, మనం శ్రీధర్ నాకు అదేం చెయ్యాలి, చెప్పి బోధించాలి. ఏమని? అలాగని చెప్పి శ్రీధర్ నాకేం చేయకూడదు, గొంతు పీసుకేసి నన్ను తినిపించకూడదు. బదులుగా ఏం చేయలేదు, నిజాయితీని చెప్పించి నాకు ఆ నిజం తెలిసిన తర్వాతే ఆటోమేటిక్గా నాకు ఏం కలుగుతుంది, అయ్యో క్రీస్తు యేసు ద్వారా ఆహార విధి విధానంలో మార్పు వచ్చింది కదా, అలాగైతే నేను చికెన్ తింటే కూడా యేసయ్య నన్ను కూడా ఏం చేస్తారు, అంగీకరిస్తారు అన్న ఒక నిరీక్షణ నాలోకి వస్తే నేను ఆటోమేటిక్ తింటాను ఏదైనా. రైతులాడు చెప్పరు ఉన్నారా? అంటే ఇప్పుడు శ్రీధర్ పనేంటి, క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన ఉడంబడికను, క్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వారి ద్వారా పూర్తిపరచబడిన వ్యవస్థను వివరించాల్సిన బాధ్యత ఎవరిది? చికెన్ తిన్న శ్రీధర్, లేకపోతే చికెన్ కొనుక్కోవడానికి వెళ్ళిన శ్రీధర్. అంటే ఆ రోజు శ్రీధర్ చికెన్ మానేసి ఏం చేయాలి, నన్ను వ్యవస్థలో బలపరచడానికి, నా లోపల క్రీస్తు నెరవేర్పుని ఏం చేయాలి, నాలో పూర్తిగా ఏం చేయాలి, స్థాపింపచేసి నన్ను ఏం చేయాలి, ఆత్మీయతలో బలపరచాలి. కానీ ఈ కాలంలో ఉన్న కొన్ని శ్రీధర్లు ఉన్నారు, బలపరచరు. ఈయనంటారా అజిత్ సారు బాగున్నారు కదా, మాట్లాడారు కదా, అజిత్ గారండి అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం లేదండి ఇక్కడ చిన్న పని మీద వచ్చాను. ఓకే సరే. నేను ఇటు ఇలా పాస్ అయ్యేలోగా ఈ మనిషి చికెను కొనేస్తాడు, ఇంటికి వెళ్తాడు, వండేసి శుభ్రంగా తింటాడు. ఇది చూచినప్పుడు నాకేం కలుగుతుంది? ఎవరు చెప్పలే. ఇది చూచినప్పుడు శ్రీధర్ నాతో ఏం అనలే, నాకు ఒక్క మాట కూడా చెప్పలే, నన్ను ఏం చేయలే, నేనేమో కాయగూరలు తిని తిరిగిన వాడిని. ఇలా చేసినప్పుడు నా మనసు లోపల ఏం కలగొచ్చు, ఒక భిన్నత కనిపించవచ్చు. ఆ భిన్నత నన్ను ఏం చేయొచ్చు, అడ్డగింపు తీసుకురావచ్చు. ఉన్నారా నాతో కలిసి? అందుకే క్రీస్తు యేసు ద్వారా నెరవేర్చబడిన నియమాలు ఉడంబడికలు ఏం చేయకూడదు, ఎవరికి ఒక అడ్డగింపు కాకూడదు.
ఉన్నారా? అందుకే వాటిని మనం ఏం చేయాలి? జాగ్రత్తగా సమూహములో బయలుపరుచుకోవాలి, రుజువుపరుచుకోవాలి. ఉన్నారా? ఇంకొకటి నేను మీకు చెప్తా. వివాహ విషయములో ఉన్నారా అందరూ? వివాహ విషయంలో చెప్తే అందరికీ గాయాలు తగ్గుతుంది. వివాహం చేసుకున్నప్పుడు క్రైస్తవ వివాహములో లేకపోతే యేసుక్రీస్తు వారు నేర్పించిన వివాహ విధి విధానములో ఎలాగా ఏమైనా ఉంగరాలు కానీ తాళి కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎందుకు లేవు? ఎవరు చెప్పలే? నాకు తెలియదనియా. కారణం ఏంటంటే అది కాదు మనకి ప్రాధాన్యత. వివాహానికి ప్రాధాన్యత కల్పించేది మనం ధరించిన ఏ వస్తువు కాదు. ఇద్దరు మనుషులు తీసుకున్న నిర్ణయం, ఇద్దరు మనుషులు ఇచ్చిన ఏంటి ఉడంబడి, మాట, తీరు. ఉన్నారా? అందుకే మన సంఘాల్లో వివాహాలు జరిగినప్పుడు పాస్టర్ గారు ఇద్దరు చెయ్యని ఏం చేస్తారు? అంతకు ముందు చెయ్యి కలుపుకొని చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళని సరిగ్గా దిద్ది పాస్టర్ గారు కర్రతో కొట్టాలి. చిరునవ్వు కనిపిస్తుంది. హలో, పార్కుల్లో అక్కడ ఇక్కడ అందరూ చెయ్యి కలుపుకొని తిరుగుతున్నారు. అది దేవుని యొక్క వాక్య విరోధం, తప్పు. అలా చేయకూడదు. ఎప్పుడు చెయ్యాలి? సంఘ సమక్షతలో సేవకుడు ఉండి లేకపోతే అభిషక్తులుండి వారిని ఏం చెయ్యాలి? ఉడంబడిక చెప్పించి చెయ్యనేం చెయ్యాలి? కలిపి వారిద్దరూ మాట చెప్పాలి. ఏమని? ఉడంబడిక మాట చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఉదాహరణకి కొత్తగా వచ్చిన ఒక విశ్వాసి ఆయన చెప్తాడు, అయ్యగారు నాకు ఇదేం నచ్చదండి, నాకు ఎలా చేయడం తెలియదండి, మాకు కొన్ని విధానాలు ఉన్నాయి, పువ్వులు వేయాలి, దండలు వేయాలి, కేకులు కొయ్యాలి, అవి వేయాలి, ఇది చెయ్యాలి. అలా చెప్పితే పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేయాలి? ఆ వివాహం చెయ్యాలా చేయకూడదా? చెయ్యకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతే ఈ మనిషి మరి ఉంటాడా? దేవుణ్ణి ఉంటాడా? ఇంకొకటి చేసుకుంటారు అంటే ఈ మనిషిని పోగొట్టుకునేటట్టుగా కదా. అప్పుడు పాస్టర్ గారి బాధ్యత ఏంటి? ఈ వివాహాన్ని జరిపించిన తర్వాత సరిగ్గా వాక్యం ఇచ్చి నలుగుతారు. ప్రైజ్లో ఎవరు చెప్పలే. సరిగ్గా వాక్యం ఇచ్చి ఏం చేస్తారు? క్రమశిక్షణలోకి తీసుకొస్తారు, బోధిస్తారు. అందుకే కదా మనం కూడా కొన్ని చోట్ల వివాహానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్య విరోధమైన పనులు చేసినప్పుడు మనం ఏం చేసేది? వాక్యోపదేశంతో గన్నించి వారిని ఏం చేస్తున్నాం? సరిదిద్దిస్తున్నాం. అందుకే కదా మీలో కొందరు కూడా ఏం చేశారు? మీ జీవిత విధి విధానంలో అవసరం కాని వాటిని అన్ని తీసివేసింది. ప్రైజ్ లార్డ్ చెప్పలే. ఎందుకు? మంచి మోషే ఉన్నదాన్ని బట్టి, మంచి సేవకుడు సంఘ కాపరిగా ఉన్నదాన్ని బట్టి, మంచి సేవకుడు ఏం చేస్తారు? ఎలా మోషే ఇశ్రాయేల్ ప్రజలను వ్యవస్థనిచ్చి నిలబెట్టించుకోవడానికి ప్రయత్నం చేశారో అలాగే సేవకులు కూడా ఏం చేస్తారు? ఈ దేవుని యొక్క బిడ్డలను వాక్యోపదేశం చెప్పి దేవుని క్రీస్తు ద్వారా నెరవేర్పు వాగ్దానములన్నింటినీ కూడా చెప్పి ప్రజలను ఏం చేస్తారు? సరిదిద్దుకొని తీసుకొస్తారు. ఉన్నారా? అది మోషే చేసిన పరిచర్య. తర్వాత మనం చూస్తే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 16వ వచనం. అక్కడ మనం చదివితే మోషే చేసిన పని మీరు చూడండి. 13వ అధ్యాయంలో 16వ వచనం. అక్కడలే మొదటి వచనం చదివితే చాలు. మొదటి వచనం. చూసారా? చాలు. కనాను దేశములను తేరి చూచుటకు
మోషేతో దేవుడు ఏం చెప్తున్నారు? కెనాను దేశాన్ని తేరి చీర్చుటకు మనుషులను ఏం చెయ్యము, పంపుము. ఎంతమందిని పంపారు? ప్రతి గోత్రంలో నుంచి ఒక్కొక్కరిని, టోటల్ 12 మందిని. ఉన్నారా అందరూ? ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్కరు, అలాగా టోటల్ ఎంతమందిని? 12 మందిని ఏర్పరిచి ఏం చేసేశారు? కనాను దేశములను తేరి చూడడానికి, కనాను దేశం ఏ రీతిగా ఉన్నది అన్న విషయాన్ని ఏం చేయడానికి, చూచి అనుభవించి రుచి చూచి ఆస్వాదించి దాని యొక్క కబురును తెలియపరచడానికి 12 మందిని మోసే ఏం చేశారు? దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా పంపించారు. ఉన్నారా? ఈ కొత్త నిబంధన ప్రకారంగా కనాను దేశం అని చెప్పితే పరలోక రాజ్యం. హలో, పరలోక రాజ్యము గురించి మొదటిగా యేసయ్య ఎవరితో చెప్పారు? 12 మంది శిష్యులతో చెప్పారు. అవునా కాదా? యేసయ్య సేవా పరిచర్య ప్రారంభించినప్పుడు 12 మందినే ఎందుకు ఎంచారో మీకు తెలుసా? పాత నిబంధన విధి విధానములో మోషే ద్వారా 12 మందిని ఎంచుకోబడి వారిని ఏం చేశారు? కెనాను దేశాన్ని తేరి చూచుటకు పంపించారు. తేరి చూచుటకు పంపించిన ద్వారా 13వ అధ్యాయం పూర్తిగా మీరు చదివి వస్తే ఎంతమంది మంచి కబురు తీసుకొచ్చారు? మిగతా 11 మంది ఏ కబురు తీసుకొచ్చారు? సారీ, మిగతా 10 మంది వ్యతిరేకంగా, లేకపోతే ప్రజలలో అవిశ్వాసం కలిగేటట్టుగా, ప్రజల్లో అపనమ్మకం వచ్చేటట్టుగా, ప్రజలలో దేవుని ద్వారా మనం ఏం చేయలేం, కెనాను దేశములో ప్రవేశించలేం అన్నట్టుగా దుర్వర్తమానం ఏం చేసింది? విస్తారముగా ప్రకటించబడింది. ఉన్నారా? కానీ ఇద్దరు మాత్రం, ఎవరు? యోషువాహు, కాలేబు ఏం కబురు తీసుకొచ్చారు? దేవుడు గాని మన తోడుగా ఉంటే కనాను దేశం కాదు, కానీ అక్కడున్న ఎలాంటి వారినైనా మనం ఏం చెయ్యొచ్చు? గెలుపు సాధించుకొని కెనాను దేశాన్ని మన స్వతంత్రంగా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న అడుగుచున్నాను. దేవుడు నీకు పరలోక రాజ్యము గురించి ఉన్న మర్మాలు తెలియపరిచారు. దేవుడు నీకు కనాను దేశము గురించి ఉన్న శ్రేష్టతను వాక్యం ద్వారా తెలియపరిచారు. దేవుడు నీకు కనాను దేశములో ఉన్న ఉన్నత స్థాయిని రుజువుపరిచి చూపించారు. నీవు మంచి వర్తమానం చెప్పుతున్నావా, చెడ్డ వర్తమానం చెప్పుతున్నావా? హలో, నీవు ఆ 12 మంది గుంపులో యెహోషువ, కాలేబా, లేకపోతే మిగతా 10 మందిలాగా అవిశ్వాసముతో ఉన్న మాటలు చెప్పేవాడిగా ఉన్నావా? ఎలా చెప్తే మీకు అర్థం కాదు. యేసయ్య శిష్యుల యొక్క గుంపు సమూహములో ఎంతమంది ఉన్నారు? మొత్తం 12 మంది శిష్యులు. ఓకేనా? 12 మంది శిష్యుల్లో ఒక్కడు మాత్రం ఏం చేసుకున్నాడు? యేసయ్యను అమ్మి, యేసయ్యను అవిశ్వాసపరిచి, యేసయ్య గుంపును వదిలి, దేవుని యొక్క రాజ్య మర్మములన్నీ తెలిసి, దేవుని యొక్క వాక్యం గురించి పరిజ్ఞానం కలిగి, దేవునితో కలిసి జీవించి, దేవునితో కలిసి భోజనం చేసి ఒక్కడు మాత్రం తప్పిపోయాడు. ఆ ఒక్కడు ఎవరు? హల్లెలూయా! ఇస్కరియోతు యూదా. స్తోత్రం. హలో, పాత నిబంధన విధి విధానములో 12 మందిలో 10కి 10 దొంగ కబురే చెప్పారు, మోసమే ప్రజల్లో చెప్పించారు, అవిశ్వాసం రప్పించారు. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడు మాత్రమే, మిగతా 11 మంది కూడా దేవుని యొక్క రాజ్యము గురించి, కనాను దేశము గురించి, దేవుడు ఏర్పాటు చేసిన పట్టణం గురించి, దేవుడిచ్చిన అద్భుత కార్యం గురించి వర్ణించే విధానముగా 11 మంది సెట్ అయ్యారు. ఒకడు మాత్రమే అవిశ్వాసం. హలో, పాత నిబంధనలో 12లో 10 మంది అవిశ్వాసంతో ఉన్నప్పుడు, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడు మాత్రం
ఆ ఒక్కడు నువ్వు కాకూడదు. ఉన్నారా? ఆ ఇస్కరియాతు యూదా నీవు కాకూడదు. నీ మూలంగా ప్రజలలో అపనమ్మకం రాకూడదు. నీ మూలంగా ప్రజల్లో అవిశ్వాసం రాకూడదు. నీ మూలంగా ప్రజల్లో ఉన్న పరలోక రాజ్యము గురించిన విధి విధానము కొట్టివేసేటట్టుగా, పరలోక రాజ్యములో చేరలేనట్టుగా, పరలోక రాజ్య విధానాన్ని స్థాపించలేనట్టుగా అవిశ్వాసపు క్రియలు ఈ కాలములో ఉన్న దేవుని బిడ్డల్లో ఉండకూడదు. ఉన్నారా? మనమందరం సువార్తకి వెళ్ళిన వాళ్ళమే, అవునా? మన జానయ్య గారు ఎప్పుడెప్పుడు వారానికి 2-3 సార్లు సువార్తకి వెళ్తున్నా. దేవునికి స్తోత్రం. నాకు చాలా ఆనందమే. నేను దేవునికి స్తుతించుచున్నాను. కారణం ఏంటో తెలుసా? సువార్తకి ఎందుకు అయ్యగారు వెళ్తున్నారు? ఇంటి దగ్గర కూర్చోకుండా స్వార్థకు బయలుదేరారు. ఎందుకంటే ఆయన చేతిలో ఏముంది? పరలోక రాజ్యము గురించి ఉన్న ఘనత ఆయనకు అర్థమైంది. పరలోక రాజ్యం అంత గొప్పది. పరలోక రాజ్యం అందరి కొరకు తెరవబడి ఉన్నది. పరలోక రాజ్యములో ఉన్న శ్రేష్టత అందరి కొరకు ఉన్నది. ఇది అందరికీ ఉచితంగా దొరికేదే. కానీ జానయ్య గారిలో ఉన్న ఆ కబురు, ఏం కబురు? పరలోక రాజ్యము గురించి ఉన్న శ్రేష్టత మీకు కూడా లభించవచ్చు. అది చెప్పకుండా ఇంట్లో కూర్చోలేకపోతున్నారు. అందుకే ఏం చేస్తున్నారు? 100-200 ఉండి ఆయిల్ కొట్టించేసి పిల్లలను కూడా తోడు తీసుకొని అక్కడ ఇక్కడకెళ్ళి సువార్త చేసే కారణం ఏంటి? లోన పరలోకం గురించి ఉన్న శ్రేష్టత ఉంది కాబట్టి, కనాను దేశాన్ని వాక్యం ద్వారా చూచారు కాబట్టి, దేవుడు చేసిన అద్భుతాలన్నింటినీ కూడా పరలోక రాజ్యముగా రుజువు చూచి అనుభవించారు కాబట్టి, ఇది లోపల సంచయించుకొని ఉంచలేక మంచి కబురుగా దేశాంతరము ఊరు తిరిగి, గ్రామము తిరిగి, ఇంటింటి తిరిగి, తలుపులు తట్టి కేకలేసి నీళ్ళు తాగి చెమట కార్చి చెప్పడం. ఉన్నారా నాతో కలిసి? నేను చెప్పింది నిజమా కాదా గారు? ఎందుకంటే సువార్త అందిన మనిషి, లేకపోతే పరలోక రాజ్యం గురించి అవగాహన కలిగిన మనిషికి దొరికింది ఏంటి? మంచి కబురు. ఏంటి? పరలోక రాజ్యం కేవలం క్రీస్తు మతస్థుల కొరకు కాదు. పరలోక రాజ్యం కేవలం ఒక మతస్థుల కొరకు కాదు. పరలోక రాజ్యం మానవులందరి కొరకు. ఉన్నారా? ఈరోజు రాత్రి వేళ వాక్యం ఆలకించుచున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు అడిగేది, నీ చేతిలో ఉన్న కబురేంటి? ఇస్కరియాతు యూదకు దొరికిన కబురా, లేకపోతే 11 మంది శిష్యులకు దొరికిన కబురా? 10 మంది పాత నిబంధనలో ఉన్న శ్రేష్ఠులకు దొరికిన విధియా నీకు దొరికింది? కాలేబు యోషువకి దొరికిన ఆ మాటేనా నీకు దొరికింది? ఏది నువ్వు ప్రకటిస్తున్నావు? అందుకే ఈరోజు రాత్రి చెప్పండి, కనాను దేశం స్వతంత్రించగలుగుతారా? కనాను దేశం నీది అని నువ్వు చెప్పుకోగలుగుతావా? కనాను దేశం మనది అని చెప్పుకోగలుగుతావా? కనాను దేశం దేవుడు నా కొరకు ఏర్పరిచినది అని చెప్పగలుగుతావా? నీకే దేవుడు కనాను దేశాన్ని ఇచ్చింది. ఎందుకు? దానికి బదులుగా క్రీస్తు ఏం చేశారు? హతసాక్షిగా చనిపోయారు, మరణించారు. ఆయన మూలంగా కనాను దేశానికి ప్రవేశం ఫ్రీ. మోషే ఒక పరిచర్య మూలముగా, మోషే ఒక మాట చెప్పడం వలన 12 మందిలో 2 మాత్రమే మంచి కబురు తీసుకొచ్చారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క కొత్త నిబంధన నెరవేర్పు వలన 12 మందిలో 11 మంది ఆ కబురు తీసుకొచ్చారు. నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఇక్కడ నేను దేవునికి స్తుతించేది, మోషే 12 మందిలో 2 మాత్రమే సిద్ధపరచగలిగారు. కానీ యేసుక్రీస్తు వారు 12 మందిలో 11 మందిని సిద్ధపరిచారు. ఇది క్రీస్తులో ఉన్న నెరవేరింపు. క్రీస్తులో ఉన్న నెరవేరింపు. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో సువార్తలు అన్నీ చదవండి. అధికముగా యేసయ్య మాట్లాడినది ఏది? 1 పరలోక రాజ్యం గురించి. అవునా కాదా?
2 యేసయ్య అధికంగా మాట్లాడింది ఏంటి? డబ్బు గురించి. హలో, అందుకే యేసయ్య చెప్పిన మాట, లోకములో రెండే 2. ఒకటి దేవుడు, 2 డబ్బు. డబ్బు ద్వారా అన్నీ కొనొచ్చు, దేవుణ్ణి కొనలేవు. డబ్బు ద్వారా మంచం కొనొచ్చు, డబ్బు ద్వారా మంచం కొనొచ్చు. మంచం నిద్ర కొనలేవు. డబ్బు ద్వారా పిల్లను కొనొచ్చు, కానీ పిల్ల మనసును కొనలేవు. అవునా? చాలామంది అనుకున్న డబ్బు ఉంటే అన్నీ ఏం చేసేస్తాం? లో తప్పండి, డబ్బు ద్వారా అన్నీ కొనుక్కోలేం. నాకు నా స్నేహితుడు ఒకడున్నాడు, వాళ్ళ అమ్మమ్మకి చిన్న దగ్గు వచ్చింది. జలుబు వచ్చింది. డబ్బు బోల్డ్ ఉంది, డబ్బు విపరీతంగా ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్ళి డాక్టర్ గారికి అన్నారు, డాక్టర్ గారండి ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, మా అమ్మ ఫుల్ సెట్ అయిపోయి రావాలి, మా అమ్మ ఫుల్ జలుబు ఫ్రీ అయ్యి వచ్చేయాలి, మా అమ్మకు ఏమి ఉండకూడదు, జలుబు ఏమి ఉండకూడదు. డాక్టర్ గారు చెప్పారు, డబ్బు బోర్డు ఉంది కదా, సూపర్. చికిత్స మొదలెట్టారు. నడిచెళ్ళిన అమ్మ పెట్టిలో తిరిగి వచ్చింది. నడిచెళ్ళిన అమ్మ సవమై బయటకు వచ్చింది. ఏందిరా బాబు అని నేను అడిగితే మా ఫ్రెండ్ అంటాడు, ఏం చెప్తాంరా బాబు, మా నాన్నకి ఏం చెప్పినా అర్థం కాదు, ఉన్న మందులన్నీ ఎక్కించేశారు. ఒక జలుబు పోవడానికి ఉన్న మందులన్నీ ఎక్కించేశారు. ఎక్కించేస్తే మరి ఆ శరీరం తట్టుకుంటుందా? కానీ ఏమైందో తెలుసా, ఆ హాస్పిటల్ నుంచి పోస్ట్ మార్టం చేసేసి బాడీ తీసుకెళ్ళినప్పుడు కట్టిన బిల్ ఎంత తెలుసా? 13 లక్షలు. సింపుల్గా కట్టింది 13 లక్షలు. ఎందుకు? ఎంత ఖర్చైనా పర్లేదండి డాక్టర్ గారు, ఈయన జలుబుని ఏం చేసేయండి, తీసేయండి. జలుబుని తీయలే, ఏం తీసేశారు? నేను చెప్పాల్సిన కారణం ఏంటో తెలుసా? 12 మందిలో 11 మందికి దొరికిన మంచి శుభ సందేశం, 11 మందికి దొరికిన పరలోక రాజ్యం గురించిన శ్రేష్టత, పరలోక రాజ్యం గురించిన ఘనత వారు చెప్పకుండా ఉండలేకపోయారు, వారు వర్ణించకుండా ఉండలేకపోయారు, వాటిని చాటించకుండా విస్తారపరచకుండా ఉండలేకపోయారు. అందుకే వారు ఏం చేశారో తెలుసా? దేశాంతరం పారిపోయి దూర దేశానికి ఏం చేశారు? ఇల్లు వాకిటలను అమ్మి దేశాంతరం వరకు తిరిగి వెళ్ళి చెప్పారు. అలా మన ఇండియా దేశానికి వచ్చిన వాడే తోమ. ప్రైజులార్డ్. ఎక్కడ దేవునికి చెప్పాలి. హలో, తోమ ఇండియా దేశానికి వచ్చి ఏం చేశారు? అడుగు పెట్టి దేవుని యొక్క రాజ్యము గురించి ప్రకటించడం మొదలెట్టాడు. వీటిని గ్రహించి అర్థం చేసుకొని ఒక తరములో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారు? అంగీకరించుకున్నారు. హలో. అందుకే ఈరోజు రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మీతో అడిగేది, నీ చేతిలో ఉన్న కబురేంటి? పరలోక రాజ్యం గురించి కబురు పొందిన వాడివి, పరలోక రాజ్యం గురించి అవగాహన కలిగిన వాడివి, పరలోక రాజ్యం గురించి వాక్య పరిచయం విన్నవాడివి, పరలోక రాజ్యం గురించి ఉన్న ఘనత అర్థం చేసుకోవడానికి దేవుడు నీకు వ్యవస్థనిచ్చారు. దీని యొక్క నెరవేరింపు క్రీస్తు ద్వారా జరిగింది అని మనం ఇంతకు ముందు చదివాం. క్రీస్తే మనకేం చేయగలిగేది? పూర్తి ఏం చేసేది? వ్యవస్థ నెరవేరింపును చూపించగలిగేది. అందుకే అపోస్తల క్రియ 4వ అధ్యాయం 12వ అధ్యాయం చదవకుండా నాకు చెప్పాలి. అపోస్తల క్రియ 4వ అధ్యాయం 12వ అధ్యాయం. యేసు తప్ప ఇంకా ఏ నామములో మనకేం లేదు. హలో, ఎక్కడి నుంచి రక్షణ లేదు? ఈ లోకంలో నుంచి మనకు రక్షణ లేదు. పరలోక రాజ్యములోకి ఎంట్రీ
ప్రవేశన. హలో, అందుకే కదా రాత్రి వేళ ఒక మనిషి పెద్ద ధనవంతుడు, డబ్బు, శ్రేష్టత, జ్ఞానము, తెలివి కలిగిన వాడు రాత్రి వేళ దాగోని వచ్చాడు. పేరు చెప్తారా? రాత్రి వేళ దాగోని వచ్చాడు. పగటి వేళ రాలే, రాత్రి వేళ వచ్చాడు. వచ్చి యేసయ్యను అడుగుతున్నాడు, ఏమిటి? దేవుని రాజ్యం ఎలా ఉంటున్నది, పరలోక రాజ్యం ఎలా ఉంటున్నది, ఏం చెయ్యాలి దాంట్లోకి ప్రవేశించడానికి? యేసయ్య వివరించడం మొదలెట్టారు కదా. మొదలెట్టేసరికి మనిషికి అర్థమైంది, యేసయ్య తప్ప ఇంకా ఏ మనిషి ద్వారా నేనేం చేయలేను. హలో, పరలోక రాజ్యములో నీవు ప్రవేశించాలంటే మొదటి జన్మించాలి. ప్రైజ్లో ఎవరు చెప్పలే. హలో, ప్రవేశించాలంటే జన్మ 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 మరలా జన్మించాలి. హలో హలో, ఒక ప్రశ్న అడుగుతా. నేను జానీ పాస్టర్ గారి అబ్బాయినని చెప్పడానికి రుజువేంటి? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? నేను జానీ పాస్టర్ గారి కొడుకు అని చెప్పడానికి యోగ్యత ఏంటి? ఆయన ద్వారా నేనేమయ్యాను? పుట్టాను. ఉన్నారా? అందుకే జానీ పాస్టర్ గారికి ఉన్న ఆస్తి, బండి అంతా ఎవరిది? నాది. ఎందుకు? నేను ఆయన మూలంగా పుట్టినందుకు ఆయన కలిగిన వాటికి అన్నిటికీ నాకేముంది? అవకాశం ఉంది, స్వాధీనం ఉంది. అన్నిట్లో నేనేం చేయగలుగుతాను? వాటా ఆడగలుగుతాను. ఎందుకు? నేను ఆయన మూలంగా పుట్టాను. హలో, అలాగైతే పరలోక రాజ్యములో నీవేం చెయ్యాలి? పుట్టాలి అంటే పరలోక రాజ్యములో ఉన్న తండ్రి ద్వారా నీవేం చెయ్యాలి? జన్మించాలి. ఉన్నారా? ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. యేసయ్య పరలోక రాజ్యములో నుంచి వచ్చిన రొట్టి, అవునా కాదా? అవునా? యేసయ్య పరలోక రాజ్యం నుంచి వచ్చిన రొట్టి, పరలోకం నుంచి వచ్చిన మన్నా, పరలోకం నుంచి వచ్చిన వాడు కదా. ఆయన జన్మించింది ఎలా? ఆయన జన్మించింది ఎలాగా? ఆయనకు ఒక జన్మ జరిగింది కదా. అదే కదా 25వ తారీఖు అని చెప్పి పండగలు చేస్తున్నాం. కన్యక గర్భము ధరించి ఒక సంతానాన్ని కనును. మరియతో దేవదూత అడిగి చెప్పినప్పుడు ఆమె చెప్పి, ఇది ఎలా సంభవించును? అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటి? ఆత్మశక్తి నీ మీదకి ఆత్మశక్తి ద్వారానే దేవుని యొక్క వాక్యములో ఉన్న శక్తి నీలోకి దిగి రావడం వలన అత్యున్నత దేవుని యొక్క తోడు ఉండదాన్ని బట్టి ఏం జరగవచ్చు? నీలో ఒక జన్మ ఏమవ్వచ్చు? ఉరువవచ్చు. ఆయన పేరే యేసు. పాపములో నుంచి రక్షించినవాడు, రక్షణ దయచేసినవాడు, తన ప్రజలను విడిపించినవాడు. హలో, యేసయ్య జన్మించినప్పుడు ఏం జరిగింది? పరలోక రాజ్యములోకి అడుగు పెట్టడానికి ఉన్న తాళం యేసయ్య మారారు. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే జీవం, నేనే సత్యం, నేనే మార్గమై ఉన్నాను. నేను తప్ప ఇంకెవరు కూడా, నేను అంటే నేను కాదు, యేసయ్యనే. నేను అంటే నా విషయం చెప్తున్నానేమో అనుకోకండి. వాక్యం తప్పుగా అనుకుంటే త్రోవ తప్పిపోతారు. హలో, యేసయ్య చెప్పిన మాట, యేసయ్యే సత్యం, యేసయ్యే జీవం, యేసయ్యే మార్గం. ఆయన తప్ప పరలోక రాజ్యములోకి ప్రవేశించడానికి ఏం లేదు. వేరే ఉన్నారా? అందుకే నీవేం చేయాలి? మరలా జన్మించాలి. మనిషిగా జన్మించాలంటే ఒకటి శరీరం ఉండాలి, 2 రక్తం ఉండాలి. అవునా? శరీరము రక్తము ఉంటే మనిషి జన్మే. అవునా? తోకయు రక్తము ఉంటే అదేంటి? ఏం జన్మ?
ఎవరో చెప్పారు, ఎవరది? జంతు జన్మ. జంతు జన్మ సూపరు. కొందరు ఇటు మనిషి జన్మో జంతు జన్మో తెలియట్లే. కొందరు కానీ కానీ ఈరోజు రాత్రి మీరు తెలుసుకోవాలి మీరు ఏ జన్మో. అయితే అది కాదు మన ప్రాముఖ్య విషయం. క్రీస్తులో నీవేం చేయాలి? మరలా జన్మించాలి. హలో, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే క్రీస్తు మూలంగా నీవేం చేయాలి? మనం పుట్టారు యేసు పుట్టారు అని చెప్పి పండగలు చేసుకొని వెళ్ళడానికి కాదు. యేసయ్య ద్వారా మనలో ఏం చేయాలి? ఒక కొత్త జన్మ జరిగి తీరాలి. ఈరోజు రాత్రి వేళ ఎందరికీ నిరీక్షణ విశ్వాసం ఉంది? నేను కొత్తగా జన్మించిన వాడే, నేను శరీరము రక్తం ద్వారా జన్మించిన వాడు కాదు, వాక్యం ద్వారా ఆత్మశక్తి ద్వారా జన్మించిన వాడు. ఉన్నారా? శరీరము రక్తం ద్వారా జన్మించిన వారా మీరు? శరీరముతో రక్తం ద్వారా జన్మించిన వారే. కానీ యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించినప్పుడు శారీరక జన్మకు ఇచ్చిన ప్రాధాన్యతను ఆత్మీక జన్మకు ఏం చేసేసాం? అర్పించేశాం. మళ్ళీ చెప్తాను. ఏ రోజు మీరు యేసయ్యని నిజ రక్షకునిగా అంగీకరించాడో, ఏ రోజు మీరు యేసయ్యకు ఏం చేశారు? పశ్చాత్తాపపడి యేసయ్యకి అడిగారు, నీవు నా రక్షకుడు, నీవే నాకు రక్షణ ఇచ్చినవాడు అని అంగీకరించావో, ఆ రోజు నీ శరీరం రక్తం ఎవరికి ఇచ్చావు? యేసయ్యకి ఇచ్చేసావు. అంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏ రోజు? యేసయ్యని అంగీకరించిన రోజు, లేకపోతే నీ శరీరం నీ రక్తాన్ని యేసయ్యకి అప్పగించిన రోజు. ఏం చెప్పావు? యేసయ్యే నా దేవుడు. అవునా? అప్పటి ముందటి రాత్రి వరకు మీ ఇంట్లో దేవుడు ఏమై ఉండేది? మందు అయి ఉండేది. నీ ఇంట్లో దేవుడు టీవీ అయి ఉండేది. నీ ఇంట్లో వేరే ఏవేవో దేవుళ్ళు ఉండేవి. అవన్నిటినీ ఏం చేసేసావు? ఆ రోజు ఒక్క నిర్ణయంతో అప్పగించేశావు. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. ఇటు శ్రీధర్ ప్రైజ్ లార్డ్ మాత్రమే వినిపిస్తుంది. ఇటు నుంచి ఎవరిది వినా? స్తోత్రం. ఆ రోజు రాత్రి నిర్ణయం తీసుకున్నావు ఏంటి? ఆ రోజు ఒక జన్మ జరిగింది. ఏ జన్మ? ఆత్మాభిషేకములో ఉన్న జన్మ, వాక్యము ద్వారా ఉన్న ఒక జన్మ. ఆ జన్మ నిన్నేం చేసింది? ఒక రూపాంతరం రప్పించింది. హలో, ఒక మార్పు నీలో తీసుకొచ్చింది. అందుకే ఆ రోజు నుంచి ఒక నిర్ణయం, నా శరీరం దేవుని మందిరం. ఎందుకు? నాలో దేవుని ఆత్మ ఉంది, నాలో దేవుని వాక్యం ఉంది, నాలో ఎల్లప్పుడూ దేవుని యొక్క ఏముంది? జన్మకు కలిగిన స్వాధీనం ఉంది. అలాంటి వాడికి చర్చి అక్కర్లే, ఆయనే ఒక చర్చి. అర్థం కాలే? కొత్తగా జన్మించిన వాడు, క్రీస్తేసును రక్షకునిగా అంగీకరించిన వాడికి ఏం అక్కర్లే? చర్చి అక్కర్లే, ఇల్లు అక్కర్లే. ఏం కావాలి? ఆయనే చర్చి, ఆయనే ఇల్లు. ఉన్నారా? ఈ కాలంలో చాలా మందికి ఏం కావాలి? యేసయ్య ఎక్కర్లే. అయ్యో ప్రియ దేవుని బిడ్డలారా, మీరే చర్చి, నీలోనే యేసయ్య ఉన్నాడు. నీవు కొత్తగా జన్మించావు కాబట్టి నీలో దేవుని ఆత్మ ఉంది, నీలో దేవుని వాక్యం ఉంది. అందుకే యేసయ్య యెరూషలేం దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్ముట కొనుక్కున్నట్టుది చూసేటప్పుడు యేసయ్య చెప్పారు, ఎందుకండి నా ఆలయాన్ని ఏం చేసేశారు? దొంగల గుహగా మార్చేశారు, వ్యాపార కేంద్రంగా మార్చేశారు. కొందరి హృదయాల్లో వ్యాపార సరుకులే. కొందరితో మాట్లాడితే ఎప్పుడు లాభ నష్టాలే. ఉన్నారు అలాంటి వాళ్ళు?
ఉన్నారు ఉన్నారు ఉన్నారు. ఎప్పుడు లాభ నష్టాలే. ఏమండి ఆ పొలం కొనుక్కుంటే నీకు లాభమే, ఏమండి ఈ బండి కొనుక్కుంటే నీకు నష్టమే, లాభ నష్టాలే. అంటే ఆ మనిషి ఎవరు? లోన్ అంతా వ్యాపార బుద్ధే. ఆ మనిషి దేని ద్వారా పుట్టాడు? వ్యాపారం కోసం పుట్టాడు, వ్యాపారమే పుట్టి అంటాడు. నీలో క్రీస్తుంటే, నీలో క్రీస్తు ద్వారా జన్మ కలిగితే ఏం బయటకు వస్తుంది? క్రీస్తే బయటకు వస్తుంది. ఇక్కడ కొద్దిగా నేను వివరించాలి. నీలో క్రీస్తు ద్వారా జన్మ కలిగితే, నీలో క్రీస్తు పుడితే, నీ లోపల నుంచి వచ్చేది క్రీస్తే కదా. నాకు జవాబు చెప్పాలి. అలాగైతే నేను మిమ్మల్ని 2 శతగొట్టాను అనుకోండి, ఏమొస్తుంది? అంటే క్రీస్తు రాదు కదా. ప్రైజ్లార్డ్ చెప్పలే. హలో, అప్పుడు కూడా నీలో క్రీస్తు రావాలి. నిన్నొక్కరు బల్లెంతో పొడిచారు. హలో, నిన్నొక్కరు బల్లెంతో పొడిచారు. ఏం రావాలి? క్రీస్తు బయటికి రావాలి. ఉన్నారా? ఎందుకు? నీ లోపల జన్మించింది క్రీస్తు ద్వారా. నీ లోపల ఉన్నది ఆత్మ ద్వారా ఉన్న జన్మ. నీ లోపల ఉన్నది వాక్యం ద్వారా ఉన్న జన్మ. నీ లోపల ఉన్నది కనాను దేశం. నీ లోపల ఉన్నది పరలోక రాజ్యం. నీ లోపల ఉన్నది దేవుని యొక్క మహాయుక్తమైన శక్తి. అలాగైతే నిన్ను కొట్టినా, తిట్టినా, వేదన పరిచినా, అసహ్యపరిచినా, నిన్ను చులకగా చూసినా, నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ఏ సహాయం చేయకపోయినా నీ లోపల నుంచి ఏమొస్తుంది? నాకు అర్థం కావట్లేదు ఎందుకు మీరు దూకి దూకి దేవునికి స్తుతించట్లే. కొందరిని ఒక దెబ్బ కొట్టామంటే మోట్లో నుంచి ఏమొస్తుంది? హల్లెలూయా, బూతులు వస్తాయట. అంటే ఆయన లోపల ఏం ద్వారా పుట్టాడు? ఆయన బూతుల ద్వారా పుట్టాడు. ఆయన హలో, ఉన్నారా నాతో కలిసి? నా సమయం అయిపోయింది, ముగించేస్తున్నాను. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. హలో, నీవు క్రీస్తులో జన్మించావు. నీ లోపల ఒక కొత్త జన్మ జరిగింది. నీవు క్రీస్తు ద్వారా జన్మించావు. అలాగైతే నీ లోపల ఏముంది? క్రీస్తున్నాడు. నీవే దేవుని మందిరం, నీవే దేవుని ఆలయం. నీ లోపల క్రీస్తు నివసిస్తున్నాడు. హలో, యేసయ్య శిష్యులు యేసయ్య కొరకు చచ్చిపోవడానికి ఉన్న కారణం ఏంటి చెప్తారా? లోన మొత్తం సరుకు క్రీస్తే. స్తోత్రం అమ్మ, నీకు అర్థమైంది, ఒక్కరికైనా అర్థమైంది చాలు. పేతురు గారికి అడగండి. పేతురు గారికి ఈరోజు రాత్రి పిలిచారు. ఏం పేతురు గారు, యేసయ్య కొరకు తల కిందుడుగా సిలువ వేయడానికి ఎందుకండి అప్పగించారు? చెప్తారు, నా లోపల మొత్తం క్రీస్తండి. పౌలు గారి పేక కోసేయడానికి కత్తి దాడి చేసినప్పుడు కూడా పౌలు గారికి పిలిచి అడిగితే, ఏందండి పాస్టర్ గారు కత్తి దాడి చేసిన శబ్దం వినిపిస్తుంది, ఏంటండి నీలో ఉన్న ప్రత్యేకత? పౌలు చెప్తారు, క్రీస్తండి లోన. పౌలు గారి పేక కోసేసి కత్తితో కోసి పడేసినప్పుడు తల ఏం చేసిందో తెలుసా? నవ్వుతూ, చిరునవ్వుతూ, ఆనందముతో క్రీస్తుని బయటికి రుజువుపరిచే ఊపిరి వదిలాడు. ఆయన తల 3 సార్లు ఏం చేసింది? నేల తాకి తిరిగి పడింది. అప్పుడు కూడా చిరునవ్వే. హలో, యాహన్ గారిని ఉడుకుతున్న నూనెలో చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నారు. ఏం ఫ్రై అండి? పాస్టర్ గారి ఫ్రై చేద్దామని ఉడికించేద్దామని చూశారు. ఏమైంది? పాస్టర్ గారు, మంచి పాస్టర్ గారు, నూనెలో శుభ్రంగా పడుకుని ఉన్నారు. నూనెలో ఎందుకు? లోన ఉన్నది క్రీస్తే.
రాజుగారికే భయం అనిపింది. ఇదేం మనిషిరా బాబు, ఈ మనిషికి ఉడికించిన ఈడేం కావట్లే, ఉడకట్లే, వేపినా వేపట్లే. అలాగైతే రాత్రి నేను మీకు అడిగే ప్రశ్న, నీ జీవితంలో వచ్చిన శోధనలో నువ్వెందుకు ఉడికిపోతున్నావు? నీ జీవితంలో వచ్చిన వేదనలో ఎందుకు నువ్వు చికెన్ ఫ్రై అయిపోతున్నావు? హలో, జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు చెప్పాలి మీరు, నేను ఉడకను, నేను ఫ్రై అవ్వను. లోనున్నది క్రీస్తే, లోనున్నది క్రీస్తే. నన్ను గాయపరిచిన, నన్ను కొట్టిన, నన్ను తిట్టిన, నన్ను ఏం చేసినా, నన్ను చులకగా చూసిన, లోపల నుంచి వచ్చేది క్రీస్తే. లోపల నుంచి వచ్చేది పరలోకమే, లోపల నుంచి వచ్చేది కనాన దేశమే, లోపల నుంచి వచ్చేది శుభవర్తమానమే, లోపల నుంచి వచ్చేది ప్రార్థనే, లోపల నుంచి వచ్చేది అన్య భాషే, లోపల నుంచి వచ్చేది కృపావరాలే, లోపల నుంచి వచ్చేది ఏంటి? పాటలే. ఓ, ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. అందరూ ఉన్నారా? లోపల నుంచి ఏమవుతుంది? వస్తున్నదా లేదా? ఒక్కసారి హృదయం మీద చెయ్యి ఉంచేసి అడగండి, వస్తున్నది క్రీస్తేనా, వ్యాపారమేనా, ఇంకేదైనా? కొందరు ఇస్కర్యాత్ యూదాలా తయారయ్యారు. ఈరోజు రాత్రి వేళ మారండి. ఇస్కర్యాత్ యూదా మనకు అక్కర్లే. పాత నిబంధనలో ఉన్న 10 మంది ఎవరు? తప్పు చెడు వర్తమానం చెప్పి, లేకపోతే అవిశ్వాసపు మాటలు చెప్పిన వాళ్ళు మనకు అక్కర్లే. ఈరోజు రాత్రి వేళ ప్రార్థన చేసే ముందు ఒక నిర్ణయం తీసుకోండి, నేను ఇవాటి నుంచి అవిశ్వాసం చెందిన మాట పలకను, అవిశ్వాసం చెందిన మాటలు వినను, అవిశ్వాసం చెందిన దాంట్లో నేను పాల పంచుకోను. నా లోపల పుట్టినది క్రీస్తే, నేను క్రీస్తునే బయటికి రుజువుపరిచేవాడిని. నా లోపల ఉన్నవాడు క్రీస్తే. యేసయ్య పంపించిన 12 మందిలో ఒక్కడు మాత్రం క్రీస్తునేం చేయలేకపోయాడు, బయటికి చూపించలేకపోయాడు. అంగీకరించాడు అయ్యగారు, క్రీస్తుని అంగీకరించాడు, బయటికి చూపించలేకపోయాడు. అందుకే ఆయనకి ఏమొచ్చింది? నిరుత్సాహం వచ్చింది. నిరుత్సాహం వచ్చినప్పుడు ఆయనకి ఏం గుర్తుకొచ్చింది? ఉరితాడు గుర్తుకొచ్చింది. అవునా? అవునా? ఏం గుర్తుకొచ్చింది? ఉరితాడు గుర్తుకొచ్చింది. అరే, క్రీస్తు ఒకరిలో ఉంటే ఎలాగండి ఉరితాడు గుర్తుకొచ్చేది? అంటే ఆ మనిషిలా ఏం లేదు, క్రీస్తు లేదు. ఉన్నారా నాతో కలిసి? ఈరోజు రాత్రి వేళ నీ లోపల ఎవరు ఉన్నారో అన్నది నిర్ణయం చేసుకుని ఈరోజు ఆరాధన ముగించి తీరాలి. లోన్ అన్నది క్రీస్తు అయితే బయటికి క్రీస్తే రావాలి. క్రీస్తుకు కానిది ఏమైనా లోన్ ఉంటే ఈరోజు రాత్రి దాన్ని తీసి బయటపడేయండి. మనకు అక్కర్లేదు అలాంటిది. మనకు అక్కర్లేదు, యేసయ్యకి అక్కర్లేదు అలాంటిది. క్రీస్తుకు కానిది ఏవి మనకొద్దు. కనాని దేశాన్ని చేర్చలేనిది ఏవి మనకొద్దు. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించలేనివి ఏవి మనకొద్దు. పరలోక రాజ్యాన్ని అడ్డగించినది ఏవి మనకొద్దు. నేను ముగించబోతున్నాను, ప్రార్థన చేసి ముగించబోతున్నాను. ఈ రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకోండి. పరలోక రాజ్యాన్ని వ్యతిరేకపరిచినది, కనాని దేశాన్ని అడ్డగించుచున్నది, ప్రజలలో అవిశ్వాసం రప్పించేది, మనలో అవిశ్వాసం రప్పించేది, మన ఆత్మీయతను చావు తీసుకొచ్చేది, మనలను క్రీస్తులో నుంచి వేర్పరిచేది, దేవుడిచ్చిన జన్మలో నుంచి మనల్ని వేర్పరిచేది ఏవైనా ఉంటే ఈరోజు రాత్రి ఒప్పి తీరండి. పరలోక రాజ్యం నీది, పరలోక రాజ్యం మన కొరకున్నది. వాక్యం ముగించేస్తున్నాను. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, నిర్ణయం తీసుకుందాం. దేవా, పరలోక రాజ్యానికి వ్యతిరేకపరిచిన ఇవేమై ఉంటే ఈరోజు రాత్రి నాలో నుంచి తీసేయండి.
కనాను దేశాన్ని అడ్డగించుతున్న ఏవైనా నాలో నుంచి బయటకు వస్తున్నదంటే ఈ రోజు రాత్రి దానికి ఏం చేయండి? సమాధి చేయడానికి నేను సిద్ధం. నోరు తెరిచి దేవునికి చెప్పండి, దేవా పరలోకం నాది, పరలోకమే నా కబురు, పరలోకమే నా వర్తమానం, పరలోక రాజ్యమే నా కొరకున్నది. నేను కొత్తగా జన్మించిన వాడిని. నా జన్మ క్రీస్తు ద్వారా జరిగినది. నా జీవిత అనుభవము క్రీస్తు ద్వారానే. ఈరోజు రాత్రి వేళ ఎందరూ ఒప్పుకొని తీరుతారు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం ఈరోజు రాత్రి వేళ చేస్తారు. అందుకే నేను వాక్యాంశాలు ముగించే ముందు ఒక 50 సెకండ్ మీ కొరకు నేను అప్పగించుచున్నాను. మీరు నోరు తెరిచి దేవునికి చెప్తారా? మీరు సాగిలపడి దేవునికి చెప్తారా? మీరు కన్నీరు కార్చి మీరు దేవునికి చెప్తారా? ఎలా చెప్తారో నాకు తెలియదు. ఎలాగ దేవుని యొక్క ఆత్మ నీకు ప్రేరేపణ కలిగించుతున్నదో అలాగే ఈరోజు రాత్రి ఒప్పి తీరుదాం. చెబుదాం, దేవా ఏదైనా కెనాను దేశాన్ని అడ్డగించేది ఉంటే తీసివేయండి దేవా, నాకు అక్కర్లేదు. అది క్రీస్తును రుజువు పరచలేనిది ఏ స్వభావములో కానీ, ప్రవర్తనలో కానీ, వ్యాపారములో కానీ, జీవితములో కానీ, ఇంటిలో కానీ, పిల్లల్లో కానీ, సంఘములో కానీ, సమూహములో కానీ ఉంటే ఈరోజు రాత్రి నాకు వద్దు దేవా అని ఒప్పుకోండి. ఈరోజు ఒప్పి తీరండి. దేవుడు గొప్ప కార్యం చేసి తీరుతా. నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను ఈరోజు రాత్రి వేళ ప్రార్థన చేయబోసే ముందు మరలా ఒక్కసారి నేను హెచ్చరికించి అడుగుచున్నాను. ఏమైనా ఉంటే ఈరోజు రాత్రి తీసివేయండి. దేవునికి చెప్దాం, దేవా కనాను దేశము నీ ద్వారా, దేవా నీవు మాతో ఉంటే మేము స్వతంత్రించుకోగలుగుతాము. కనాను దేశం మాదే. కనాను దేశం ఎవరి చేతిలో ఉన్నా పర్వాలేదు, అది మేము స్వతంత్రించుకోగలుగుతాం కేవలం యేసయ్య ద్వారానే. కాలేబు యోషువ చెప్పిన అదే తీరు మనం కూడా ఈరోజు రాత్రి చెప్తాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియబోచున్నాం. ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవా స్పష్టముగా మాతో మాట్లాడినందుకు వందనాలు. పాత నిబంధనలలో ఉడంబడికను మోషే ద్వారా రాయించేసి, పాత నిబంధనలో ఉన్న విధి విధానాలన్నింటినీ కూడా మోషే ప్రజలకు అందజేసి దాని యొక్క పూర్తిగింపు నెరవేర్వింపు కనబడలేనప్పుడు దానిని పూర్తిపరచడానికి క్రీస్తు లోకానికి అవతరించి జన్మించారు కాబట్టి స్తోత్రం. దాని యొక్క నెరవేర్వింపు క్రీస్తు ద్వారా జరిగింది కాబట్టి వందనాలు. ఆ నెరవేరింపే క్రీస్తు సువార్త మూలముగా లోకమంతటికి తెలియబరిచి 12 మంది శిష్యులను ఎంచి 12 మందితో కలిసి క్రీస్తును రుజువుపరిచే, దేవుని యొక్క రాజ్యాన్ని సాక్ష్యపరిచే, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తారపరిచేటట్టుగా రుజువుపరిచి చూపించారు. అందులో ఒక్కడు మాత్రం దేవా క్రీస్తును రుజువుపరచలేకపోయాడు. క్రీస్తు రాజ్యాన్ని తెలియపరచలేకపోయాడు. దేవుని యొక్క మహత్కార్యాలను ఏం చేయలేకపోయాడు, అనుభవంలో తెచ్చుకోలేకపోయాడు. చివరికి ఆయన తన జీవితాన్ని, ప్రాణాన్ని వ్యతిరేక మనోభావంతో చులకపరిచినట్టు ఒక చావుని స్వీకరించుకున్నాడు దేవా. అలాగా ఈరోజు వాక్యం ఆలకించిన దేవుని బిడ్డల జీవితంలో జరగకూడదయ్యా. వారు నీ ద్వారా జన్మించబడిన వాళ్ళే. వారు నీ ద్వారా దేవా క్రీస్తును బయటికి చూపించిన వారుగా మారాలి. పాత నిబంధన విధి విధానములో 12 మందిలో 10 మంది కూడా చెడు వర్తమానం తీసుకొచ్చారు, దొంగ కబురు తీసుకొచ్చారు, సాధించలేని నిరుత్సాహ మాటలు తీసుకొచ్చారు. దేవా అలాంటి వారు కాకూడదు. యోషువ, కాలేబు లాంటి వారిగా ఉన్న ఒక జన సమూహం ఈ కాలంలో లెగిచి తీరాలి. దేవా మా శక్తి ద్వారా జరగదేమో కానీ దేవుడు మా తోడుగా ఉంటే కనాను దేశం కాదు కానీ దేనినైనా మేము తిరిగి ఏం చెయ్యొచ్చు, సంపాదించవచ్చు. దేవా ఈరోజు రాత్రి వేళ మేము నీ సన్నిధిలో సాగిలపడి అడుగుచున్నాం. పరలోక రాజ్యం మా కొరకున్నది, కెనాను దేశం మా కొరకున్నది. దేవుడు వాటిని తెరిచి ఈరోజు కూడా ఉంచి ఉన్నారు. ఈరోజు రాత్రి వేళ దేవా అందులో ప్రవేశించి దాని యొక్క శుభవర్తమానం లోకమంతటిలో చాటించి అనేకులలో పరలోక రాజ్యాన్ని రుజువుపరచడానికి మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు.
ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని తాకినందుకు వందనాలు. వాక్యం ద్వారా హెచ్చరిక పరిచినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యం ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడగిందునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్.